రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రికాల సమయం వరకు కూడా మమ్మల్ని భద్రపరిచినందుకు, మాకు తోడై ఉండినందుకు, మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున ఎన్నో ప్రాంతాలు మేము ప్రయాణించి ఉన్నాము, ఎన్నో స్థలాలలో ఆహారం తీసుకున్నాము, ఎన్నో వాహనాలు మా ఎదుటి నుంచి దాటిపోయాయి. అయినప్పటికీ ఎటువంటి ప్రమాద బారిన పడకుండా రక్షించినందుకు స్తోత్రాలు. మా పనుల్లో మమ్మల్ని దీవించినందుకు అయా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. మాకు కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించి సంతృప్తికరంగా మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి కుటుంబంతో చేరి మేమందరము కూడా సంఘంగా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలను ఆలకించమని, బిడ్డల యొక్క మొరలను వినమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనము, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా అని వాక్యము రూపేణ ఈ రాత్రికాల సమయంలో మాకు ధైర్యాన్ని బోధిస్తున్నందుకు స్తోత్రాలైనా. అవును ప్రభువా, ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో భయములతో బలహీనతలతో ఎంతోమంది కృంగిపోతున్న వారిగా ఉంటున్నారు. అయా మీరు ఏనాడో సెలవిచ్చారు, అయా మీరు మాకు తోడై ఉండగా ఏది కూడా ఎంత మాత్రము మాకు హాని చేయలేదు, మాకు గాయములు చేయలేదు, మమ్మల్ని ఓడించలేదు అని తండ్రి సెలవిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే భయపడుతున్న స్థితిలో ఉన్నారో వారిలో మీ యొక్క ధైర్యమును నింపండి. బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రార్థనలో ఆయా ప్రాంతాల నుంచి, దేశాల నుంచి బిడ్డలు ప్రార్థిస్తూ ఏకీభవిస్తుండగా బిడ్డల యొక్క మొరను వినమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయా అనారోగ్య సమస్యల చేత, శారీరక పరమైన బలహీనతల చేత, తగ్గనటువంటి వ్యాధుల చేత ఎంతోమంది బలహీనపడిపోయారు. వారందరిని బట్టి అడుగుతున్నాము, వారి శరీరములో శక్తిని అనుగ్రహించండి, వారి యొక్క అవయవాలన్నిటినీ సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి తండ్రి. మంచి ఆరోగ్యముతో వారు నింపబడుటకు కృప చూపించండి నాయన. ప్రతి అపవాది దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి నాయన. అయా మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబ సమస్యల నుంచి, కుటుంబ కలహాల నుంచి, భార్యాభర్తల మధ్య విభేదాల నుంచి, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి నాయన. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా, దుర్వ్యసనాల చేత వారు బంధించబడకుండా జ్ఞానమిచ్చి నడిపించండి తండ్రి. తల్లిదండ్రుల మాటకు విధేయించే హృదయం వారికి దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఆర్థిక పరంగా ప్రతి బిడ్డను కూడా బలపరచండి. వారి యొక్క ప్రతి పనిని ఆశీర్వదించండి నాయన. అప్పులన్నిటిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. తలగానే కానీ తోకగా ఉంచను అనే మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఆయా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ ప్రయత్నిస్తున్నారు. వారి ప్రార్థనను, వారి ప్రయత్నాలను సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధము, సాటి అయిన సహాయం అని అనుగ్రహించండి. కోర్టు కేసులో చిక్కుబడ్డ వారికి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. గర్భఫలము లేక గొడ్రాలిగా మిగిలిపోయి ఎన్నో అవమానాలు అందుతున్న వారికి విడుదల అనుగ్రహించి బిడ్డలకు గర్భఫలం దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయండి అయా. వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. పనులను ఆశీర్వదించండి నాయన. వీసా ఇమిగ్రేషన్స్లో మీ కృప చూపించండి తండ్రి. అయా మా భారతదేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. దేశ సైనికులకు మీరు తోడై ఉండమని, వారి కుటుంబాలకు మీరు రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా గృహాల చుట్టూ మీ అగ్ని కంచె దయచేయండి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి నాయన. అపవాది క్రియల చేత, దొంగల చేత,
హాని కలిగించేటువంటి పరిస్థితుల చేత, శత్రువుల ఆలోచన చేత ఈ రాత్రి మేము కలవరపడకుండా మీరే మాలో ధైర్యము కలగజేసి మాకు తోడై ఉండమని, నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు ఏ బిడ్డకు కూడా ఉండకుండా కంటి నిండా నిద్రను మా అందరికీ అనుగ్రహించమని, తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.